ఇట్లా చూస్తే ఇట్లా ఉంది టన్నెల్. ఇది టన్నెల్ అనుకున్నప్పుడు ఇక్కడ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఉన్నది ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే క్రమంలో ఇక్కడ నుంచి ఈ మట్టి దిబ్బలు కూలిపడ్డాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా పైనుంచి కూలి పడిపోయినాయి ఇందులోకి. సో ఈ వచ్చే క్రమంలో వీళ్ళు ఎవరైతే 45 మంది ఆ ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఆ 45 మంది ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసారు. కానీ ఎవరైతే ఆల్రెడీ ఈ టనెల్ బోరింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోయారో, అంటే దీని నుంచి ముందుకెళ్ళి అక్కడ పనులు చూసుకోవడానికి ఎవరైతే ఈ కూలిన ప్రాంతం దాటి ఇటువైపు వెళ్ళిపోయారో ఆ 8 మంది అక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఇటు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ పెద్ద ఎత్తున బురద నీళ్లు అవంతా పడేసరికి అక్కడనే ఆగిపోయారు. మరి ఇట్లా ఎందుకు జరిగింది? మనకు ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ నుంచి ఈ ఏరియా ఇదంతా కూడా ఇటు రాకుంది. ఇటంతా కూడా రాక్ అంటే బండరాళ్ళ మాదిరిగా గట్టి నేల వచ్చింది వాళ్ళకి అందులో. కానీ ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చిరో ఇక్కడంతా కూడా రెండు ఇటొక్క రాకుంది ఇటొక్క రాకుంది. బట్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో మెత్తటి మట్టి వచ్చింది. అంటే కొద్దిగా బురదలాగా ఉన్నది, మట్టి మెత్తగా ఉన్నది, అది కూలే ప్రమాదం ఉందని చెప్పేసి చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు గుర్తించారు. అంటే ఎప్పుడైతే వీళ్ళు డ్రిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు కొంత ముందుకు రాగానే ఈ ఏరియాకు వచ్చినప్పుడు వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. ఈ ఏరియాకు వచ్చినప్పుడు ముందుకెళితే ముందు మెత్తటి ప్రాంతం ఉన్నది, మెత్తటి మట్టి ఉన్నది. సో ఇంతకంటే ముందుకు వెళ్ళాలనుకుంటే దాన్ని కంప్లీట్గా ఈ ఏదైతే మెత్తటి ఏరియా ఉన్నదో దాన్ని అంతా కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అప్పుడు కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఈ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు ఇది కూలిపోయిందో ఈ ఏరియాలో పైన కింద సైడ్లకి కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని కాంక్రీట్ తోటి ఫిల్ చేసేసి అప్పుడు కానీ అడుగు ముందుకేయొద్దు, అందులో టన్నెల్ బోరింగ్ మిషన్ తిప్పొద్దు అని చెప్పేసి చాలా కాలంగా దాన్ని పెండింగ్ పెట్టి దాదాపు ఏడాదికి పైగా ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఆ మెత్తగా ఉన్నటువంటి మట్టిలోకి కాంక్రీట్ని చొప్పించడం, గ్రౌటింగ్ అంటారు దాన్ని, అందులోకి మెషిన్లతోటి ఆ కాంక్రీట్ని పంపించేసి ఆ సాయిల్ అంతా కూడా గట్టిగా అయ్యేలాగా చేస్తారు. సో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ అది ఎంతవరకు స్ట్రాంగ్ అయ్యింది, ఆ ఏరియా ఏదైతే వీళ్ళు రెండు రాక్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ మెత్తటి ఏరియా, మెత్తటి మట్టి ఉన్నటువంటి ఏరియా ఎంతవరకు స్ట్రాంగ్ అయింది ఏంది అనేది ఏమాత్రం క్లారిటీ లేకుండా వేగంగా పనులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ మిషన్ వెళ్ళే క్రమంలో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అది కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఏరియాని దాటేసి ఈ మెత్తటి మట్టి ఉన్నటువంటి ఏరియాని దాటేసి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఎక్కడైతే ఇప్పుడు ఇది కూలిపోయిందో ఈ కూలిపోయిన ఏరియా అంతా కూడా ఈ ఏరియా మెత్తటి మట్టి ఉన్నటువంటి ప్రాంతం. సో వాళ్ళు ఇది దాటేసి కొంత ముందుకెళ్ళిపోయారు. ఈ ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొన్న డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూలి పడిపోయింది. సో ఇది మధ్యలో ఉండిపోయింది, ఇందులో వాళ్ళు ఇరుక్కొని పోయారు. సో మరి వీళ్ళు ఎట్లా వస్తారు 2 రోజులల్లా? అంత లోపల ఉన్నటువంటి మట్టి దిబ్బలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసినాం ఇందాక. టన్నెల్ లోపల ఇగో ఈ స్థాయిలో మట్టి పేరుకుపోయి ఉన్నది. ఈ స్థాయిలో ఇంత మట్టిని బయటికి తీయడం ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? 2 రోజుల్లో తీయడానికి వీలవుతుందా? ఇవాళ పొద్దుటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్నటి నుంచి కూడా 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాము, ఇవాళ పనులు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి, లోపలికి వెళ్ళి అంతా మట్టి అంతా తీసేసి వాళ్ళని బయటకు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ పాసిబిలిటీ అయితే కనిపిస్తలేదు. ఆ స్థాయిలో తీసిన మట్టిని తీయడానికి కొందరు నెలలు పడుతుంది అంటారు, కొందరు ఏళ్ళు పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ మట్టి అయితే ఏదో చిన్న జేసీబీ లాంటివి అవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి లోపల టన్నెల్స్ లోపల మట్టిని తీయడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి, వాటిని పంపించి తీయడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అట్లా లేదు. కంప్లీట్గా టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది ఆ మట్టి మధ్యలో ఉండిపోయింది. సో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ గ్యాస్ కట్టర్లతో దాన్ని కట్ చేసుకుంటూ ఆ మట్టిని తీసుకుంటూ వెళ్తే తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అది ఆ 2 రోజులల్లో 1 రోజుల్లో అయ్యే పని కాదు. అంత పెద్ద 140 మీటర్లు ఉన్నటువంటి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేసుకుంటూ దానిపైన పేరుకుపోయినటువంటి మట్టిని తొలగిస్తూ ముందుకు వెళ్ళి అందులో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకురావడం, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. సో చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికే వాళ్ళు చనిపోయారని కూడా చెప్తా ఉన్నారు.
ఆయన కూడా నిన్న అట్లే మాట్లాడిండు. ఈయన జేపీ గ్రూప్ ఏదైతే ఇప్పుడు ఆ టన్నెల్ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఉందో జేపీ గ్రూపు, ఆ జేపీ గ్రూప్కు సంబంధించినటువంటి చైర్మన్ ఈయన. బాడీస్ని బయటకు తీసుకురావడమే ఇప్పుడు మేము చేస్తాము. దాని తర్వాత టన్నెల్ పనులు ఏం చేయాలి ఏందనేది మంత్రులతో మాట్లాడతామని ఆయన నిన్న చెప్తా ఉన్నాడు. బాడీస్ని అంటే చనిపోయారు అని ఆయన ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసిండు. ఆయన నిన్న అక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేసి ముందుకెళ్ళాలని డెసిషన్ తీసుకొని అప్పుడు పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారంట. అప్పటి వరకు కూడా అసలు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే అది కొన్ని కోట్ల విలువైనటువంటి మిషన్ కాబట్టి వాడు ఒప్పుకోలేదంట కంపెనీ వాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవడానికి లేదు అని చెప్పిండంట. సో అందుకని ఆ మిషన్ అట్లే పెట్టిరు. నిన్న ఈ పర్సన్ అక్కడికి వచ్చిండు, టన్నెల్ గురిన ప్రాంతానికి వచ్చిన తర్వాత డిస్కషన్స్ జరిగినాయి. అప్పుడు దాన్ని కట్ చేసి ఆ మట్టినంతా తీసి వాళ్ళని బయట తీసుకురావాలని ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఏ రకంగా చూసినా 1-2 రోజుల్లో చేస్తామని గవర్నమెంట్ చెప్పినట్టు పరిస్థితులు అయితే కనిపించట్లేదు. బట్ ఇంకొక ప్రమాదం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా అనే తర్వాత పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు ఈ కూలిపోవడానికి కారణమైందో మెత్తటి సాయిల్ ఏదైతుందో ఇక్కడ ఈ ఏరియాలో, అది ఇంకొక 2-3 ప్లేసుల్లో ఉన్నది. అంటే ఇంకొక 10-14 మీటర్లు తవ్వాల్సి ఉన్నది, కిలోమీటర్లు తవ్వాల్సి ఉన్నది. ఆ లెంత్లో మధ్యలో ఇంకొక 2-3 సార్లు ఇట్లాంటి మెత్తటి సాయిల్ వస్తుంది. రాక్తో పాటు మెత్తటి సాయిల్ వచ్చే ప్రమాదం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికినాయి. సో మరి ఇప్పుడు ఇక్కడనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంకా ముందుకెళ్తే ఇంకెట్లా ఉంటుంది? సో ఇవన్నీ కూడా ఒక మిస్టరీగా మారినాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ముందుకు వెళ్తుందా? దాన్ని అసలు ఇప్పుడు వాళ్ళ డెడ్ బాడీలు బయటకు వస్తాయా రావా? వాళ్ళు ఎవరైనా కనీసం ఒకరిద్దరైనా ప్రాణాలతో మిగిలిరా లేదా? ఇవన్నీ కూడా స్టిల్ మిస్టరీగానే ఉన్నాయి. ప్రభుత్వం ఏమో బాగుందంతా మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ కార్మికులు ఇంజనీర్ల కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్షం నుంచి ప్రెజరు, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, ఇదంతా కూడా ఒక పొలిటికల్ అది నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు అక్కడ యాక్చువల్ పరిస్థితి ఏంది లోపల, దాన్ని ఎట్లా చేస్తారనేది మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇస్తలేదు. బట్ ఆ 2 రోజుల్లో చేస్తామని చెప్తున్నటువంటి డెడ్ లైన్ ఏదైతుందో అది 100% అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత పెద్ద 140 మీటర్ల టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేయడం, దాన్ని బయటకు తీసుకురావడం, ఆ మట్టిని బయటకు తీసుకురావడం, ఇదంతా చాలా కష్టసాధ్యమైన పని.